అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. 21వ డివిజన్ పూర్వ రేకుర్తి గ్రామం 60% ఆ 21 డివిజన్లో కలిసి ఉన్నది. హరిహర నగరు, పాతపల్లె, కొత్తపల్లె, అలాగే విజయపూర్ ఎస్సీ కాలనీ. మరి ఈ విధంగా 4 కాలనీతో కలుపుకొని సాలంపుర కూడా మాకు అటాచ్ ఉంటుంది రేకుర్తి గ్రామానికి బాటుకు. అలాగే వికలాంగుల కాలనీ కూడా మాకు అటాచ్ ఉంటుంది. సాలంపూర్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు, నందిలి ప్రకాష్ అన్న అంటే. అలాగే వికలాంగుల కాలనీ యూనివర్సిటీ ముందు ఉంటుంది, వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు ప్రకాష్ అన్న అంటే. అంటే మేము బార్డర్లో ఉన్న రేకుర్తి గ్రామానికి మా శ్రీమతి గారు ఒకసారి సర్పంచ్, నేను ఒకసారి సర్పంచ్, మళ్ళీ నేను ఒకసారి ఉప సర్పంచ్ చేసిన కాబట్టి అంటే 2001 కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్నాం మేము. గత 20 సంవత్సరాలు 20 మళ్ళీ ఎవరిని ఎలాంటి మోసం చేయడం, దగా, మోసం, చీటింగ్, దోపకం అనేది ఉంది మా దగ్గర. అన్ని కులాలు, అన్ని పార్టీని కలుపుకొని వెళ్తాం. కాబట్టి ఈ ఆలోచన చేసి మేము రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే వారు ఎవరెవరు ఏ డివిజన్ నుండి పోటీ చేయదలుచుకున్నారో వారు అప్లికేషన్ ఇవ్వండి అంటే మేము కూడా 21వ డివిజన్ నుండి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 21వ డివిజన్ ఉన్న ప్రజలందరూ కూడా గత పోయినసారి ప్రకాష్ అన్న మీరు రండి, మీరు ఉండాలి, ఎందుకంటే మీరు రేకుర్తిలో మంచి పని చేసారు, మీరు మంచి వ్యక్తులు, మీ అటువంటి వాళ్ళు మా డివిజన్కి వస్తే మంచిది, మీరు ఉండండి అన్నారు. ఈసారి ఛాన్స్ వచ్చింది కదా చేద్దాం అనుకున్నా. కానీ మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఎప్పుడైతే 21వ డివిజన్కు దత్తత తీసుకొని వారు పనులు చేస్తున్నారో వారి కింద వారి ఆధ్వర్యంలో మరి నర్సింగం అనే ఒక క్యాండిడేట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తారు కాబట్టి పోటీ చేస్తారు కాబట్టి ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే బోనాల శ్రీని గారు కూడా ఉన్నారు, వారు కూడా నర్సింగం గారికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ అనుకునేది అంటే నరసింగం గారు కూడా ప్రజలతోని మమేకమై పనులు చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు దత్తత తీసుకున్న ఆ డివిజన్ కాబట్టి మేము కూడా మర్యాదతోని అప్లికేషన్ పెట్టుకున్నాం. కానీ మేము కూడా ఈ 21 డివిజన్లో నోటిఫికేషన్ కానీ వచ్చినప్పటి నుండి నామినేషన్ వేద్దాం అనుకున్నాం. కానీ మేము కూడా నామినేషన్ వేస్తలేమని తెలియస్తున్నాం. 21 డివిజన్ నుండి నామినేషన్ వేస్తలేము. నరసింగం గారికి సపోర్ట్గా ఇప్పుడు బోనాల శ్రీని గారు సీనియర్ నాయకుడు, పొన్నం ప్రభాకర్ అన్న ఎంబడి ఉంటాడు, అతను కూడా అన్న నరసింగం పర్లేదని చెప్పింది కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి మేము కూడా 21 డివిజన్కు పనులు నడుస్తున్నాయి. ఎవరైతే మన కాంగ్రెస్ వ్యక్తి గెలవాలి, కాంగ్రెస్ అనేది ఇక్కడ మేయర్ ఉండాలి, గెలవాలి. కాబట్టి నేను నందెల్లి ప్రకాష్ మాజీ సర్పంచ్, ఈ డివిజన్ వాళ్ళు నన్ను అభిమానిస్తారు, బాగా లైక్ చేస్తారు. అయినా నరసింగం గారు కూడా మంచిగా పనిచేస్తారు కాబట్టి నరసింగం గారికి అనుకూలంగా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా నామినేషన్ వేద్దాం అనుకున్నామని విరమించుకుంటున్నాను. నరసింగం గారి తరఫున పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, రాజేంద్రన్న గారి ఆధ్వర్యంలో, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేంద్రన్న ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మేము ఈ కాంగ్రెస్ అభ్యర్థి నరసింగం గారు గెలిపించుకుంటాము. అలాగే ఇతర డివిజన్ల వాళ్ళు కూడా ఈ 21 డివిజన్కి వచ్చి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది. చెల్ల హరిశంకర్ కావచ్చు, టీఆర్ఎస్ అనే కావచ్చు, ఇతర డివిజన్లు ఎవరు వచ్చినా వారిని తిరస్కరించండి అని ఈ 21 డివిజన్ ప్రజలకు నేను తెలియస్తున్నా. ఇతర డివిజన్ల నుంచి వచ్చిన తిరస్కరించండి, వారికి ఓటేయకండి. అదేవిధంగా బీజేపీ కూడా మాజీ మేయర్ సునీల్ రావుని తీసుకుంటే అందరు బాధపడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. కాబట్టి మేము బీజేపీ కూడా ఓటేయము. సునీల్ రావు బీజేపీకి వచ్చింది కాబట్టి మా మీద నమ్మకం లేకని బండి సంజయ్ సునీల్ రావుని తీసుకోండి, ఎందుకు మేము కార్యకర్త మేము ఓటేమా, సునీల్ రావు ఎందుకు అంటే స్మార్ట్ సిటీ మొత్తం నాశనం చేసిన, స్మార్ట్ సిటీ డబ్బులతో కరీంనగర్ నాశనం చేసిన సునీల్ రావును బండి సంజయ్ ఎందుకు తీసుకున్నాడు, మా కార్యకర్తల మీద నమ్మకం లేదని బీజేపీలో ఏడుస్తున్నారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నరసింగ్ గారు 100% గెలుస్తున్నారు. నేను కూడా సంతోషంగా, ఇష్టంగా, హార్ట్ఫుల్గా అతని కొరకు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తిరగడం జరుగుతుంది తెలుస్తున్నాను. అదేవిధంగా గతంలో మా కోడలను గతంలో 18 డివిజన్ ఉండే, ఇప్పుడు 19 డివిజన్. నందెల్లి మధుహ మా కోడలను కొందరు ఓడగొట్టడం జరిగింది. మీరు పోటీ చేయదలుచుకున్నారు? నేను కాదు, మా శ్రీమతి గారు చేస్తా అంటారు.
ఎందుకు లేండి నేను కాంగ్రెస్ తరఫున మాట ఇచ్చిన కంటే కాంగ్రెస్ తరఫున నేను చేయ, మీరు కాంగ్రెస్ వేరు కదా, నేను ఇండిపెండెంట్ కదా. అప్పుడు కూడా మహిళలకు వచ్చింది, ఇప్పుడు మహిళలకు వచ్చింది. అప్పుడు మనల్ని ఓడగొట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడానికి మనం ఇండిపెండెంట్ నేను చేస్తా, మీరు కాంగ్రెస్ చేసుకోండి. ఎవరైతే మన ఓట్లు చీల్చే ప్రయత్నం చేద్దాం, మనం కూడా ఓట్లు చీల్చి ఆ వ్యక్తిని ఓడగొట్టే ప్రయత్నం చేద్దాం. మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేయండి, మీరు తిరగండి, నేను కాదనా, నేను మాత్రం ఇండిపెండెంట్ తప్పకేస్తా అని మహిళ అయిన మా శ్రీమతి నందిలి పద్మమాయి సర్పంచ్ గారు కూడా 19 రిజలో నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్నారు, సిద్ధంగా ఉన్నారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రచారానికి వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా నేను మాత్రం ఆ డివిజన్లో మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేస్తా అని చెప్పి మేడం అంటున్నారు. అవును, త్వరలో ఓడగొట్టడానికి అంతే. అయితే గతంలో మిమ్మల్ని ఓడించిన వారిని ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళ ఓట్లు చీల్చి వాళ్ళని ఓడగొట్టడానికి ముందుకెళ్తున్నారు. మమ్మల్ని కూడా ఆ విధంగా వాళ్ళు చేసినట్టు మేము చేయకుంటే బాగుంటుంది కదా. నేను కాంగ్రెస్ పార్టీకి ఎవరు టికెట్ ఇచ్చినా 19 తిరగడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. ఒకవేళ నన్ను చేయడం నేను చేస్తాను. నేను కూడా వేస్తాను 19. తద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేలు జరుగుతుంది, నష్టం జరగదు అని చెప్పంటారు. మేలు జరుగుతుంది, ఎందుకంటే వేరే అదర్ పార్టీస్లో ఓట్లు చీల్చుతాం మేము. చూస్తామంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి నేను ముందుకెళ్తున్నా. అంటే ఇప్పుడు 18 కానీ 19 డివిజన్ కానీ 20 కానీ 21 ఈ 3 డివిజన్లు కూడా నందిలి ప్రకాష్ అంటేనే కాంగ్రెస్ పార్టీ తరఫున హార్ట్ఫుల్గా ఇష్టంగా సంతోషంగా తిరిగి ఈ ముగ్గురిని కూడా కార్పొరేటర్గా గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సత్యన్న జిల్లా అధ్యక్షుడు గారికి, రాజేంద్రరావు కరీంనగర్ ఇన్ఛార్జ్ గారు, అలాగే శాతవన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, అలాగే అంజన్ కుమార్ టౌన్ ప్రెసిడెంట్ గారికి, నరేంద్ర రెడ్డి గారు, శాతవన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నరేంద్ర రెడ్డి గారికి, అలాగే నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ గారికి కూడా బహుమతిగా ఈ 3 కార్పొరేట్లు ఇచ్చి ఈ 2 మేయర్ కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉండే విధంగా మేము ముందుకు వెళ్తాము పార్టీ కొరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని తెలుస్తుంది. అంటే 19, 20, 21 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్గా పనిచేస్తాము అని చెప్పి సపోర్ట్ తప్పగా, అది కూడా ఇష్టంగా సంతోషం పనిచేస్తాం. ఇష్టంగా సంతోషం, మళ్ళీ మోసం చీటింగ్ దాకా ఉండదు. ఇష్టంగా సంతోషం పనిచేసి గెలిపిస్తాం తప్పక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం సార్.